ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి సీనియర్ నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పక్క పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో పాటు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. త్వరలో టీడీపీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. గతంలో మైనార్టీ మంత్రిని కలిశారు వైసీపీ ఎమ్మెల్సీ. జకియా ఖానం వైసీపీని వీడి టీడీపీలో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ఆమె మాత్రం శాసన మండలికి హాజరవుతున్నారు. ఆమె ఇటీవలే మంత్రి ఫరూక్ ను కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా జకియా ఖానం తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. లోకేష్ తో పలు అంశాలపై ఆమె చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా చూస్తే మండలి డిప్యూటీ చైర్మన్ అటు మంత్రి నారా లోకేష్ ను కూడా కలిశారు. ఈ కలయికను మనం ఏ విధంగా చూడొచ్చంటారు? మాధురి, ఈ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అయినటువంటి జకియా ఖానం నిన్న లోకేష్ ని కలవడంతో కూడా ఒక్కసారిగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలెవరూ కూడా అసెంబ్లీ సమావేశాల్లోకి హాజరు కాకూడదని చెప్పినప్పటికీ కూడా ఈ జకియా ఖానం మాత్రం ఆమె హాజరవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే నేపథ్యంలో ఆమె గతంలో కూడా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అయినటువంటి ఫారూక్ ను కూడా కలిసింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి మరోసారి భారీ షాక్ తగులుతుందని అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఆమె పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి లోకేష్ ని కలిసి ఆమె అయితే మాత్రం ఆయన పుష్పగుచ్చం ఇచ్చడం జరిగింది. రైట్, థాంక్యూ రవికృష్ణ.